నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 5 శతాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అయోధ్య ఉద్యమ గాథలు అనేకం. ఆ అనేక అంశాలని మేము మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆనాడు అయోధ్య కోసం పోరాటం చేసినటువంటి ఎందరో త్యాగధనుల గురించి మీకు తెలిపే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం. నేషనలిస్ట్ హబ్లో వస్తున్న అనేక ప్రసారాలను మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో నేను సంభాషించబోతున్నాను. వారెవరు అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1990వ దశకంలో జరిగిన కరసేవలో లేదా అయోధ్య ఉద్యమానికి అంకురార్పణ జరిగిన సందర్భంలో నుంచి విశ్వ హిందూ పరిషత్ ద్వారా కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ముఖ్యంగా అద్వానీ రథయాత్ర సందర్భంగా కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఉద్యమం తారాస్థాయికి చేరుకునే విషయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రతినిధిగా, నాయకుడిగా, ఆ రామ కార్యంలో నిమగ్నమైన రామదండుని ఏకీకృతం చేసినటువంటి కీలకమైన వ్యక్తి ఎవరు అనంటే, టక్కున ఎవరికైనా సరే ఈ అయోధ్య ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు టక్కున చెప్పే ఒక సమాధానం టైగర్ నరేంద్ర గురించి. ఎస్, టైగర్గా తెలుగునాట జాతీయవాదులు కీర్తించుకునే ఆలె నరేంద్ర గారి 2 కుమారులు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు. భౌతికంగా ఆలె నరేంద్ర గారు మన మధ్య లేరు. వారు ఎక్కడున్నా కానీ నిజంగా ఆ రాముల వారి సన్నిధిలోనే ఉండి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి పులకించిపోతుంటారేమో అని అనుకుంటున్నాను. సో వారి 2 కుమారులతో మనం మాట్లాడబోతున్నాము. వారెవరో కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, చాలామందికి పరిచితమైనటువంటి వ్యక్తులే. ఒకరు ఆలె భాస్కర్ గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆలె భాస్కర్ గారితో నేను గతంలో అనేకసార్లు మాట్లాడడం, అనేక ఇంటర్వ్యూలు కూడా మీరు చూశారు. ఆలె భాస్కర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. అండ్ వారి తమ్ముడు ఆలె జితేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. వారు మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో 2018లో పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇద్దరు బీజేపీకి సంబంధించి అనేకంటే కూడా ఆలె నరేంద్ర వారసత్వాన్ని పొణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులు. ఆ టైగర్ రక్తాన్ని కలిగి ఈరోజు జాతీయవాదులకు అండదండగా, ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్లేసుల్లో కూడా నిలుస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. వీళ్ళతో మనం మాట్లాడదాం. నిజానికి వారి తండ్రి గారు ఈ అయోధ్య ఉద్యమంలో వారి కీలక పాత్ర వహిస్తున్న సందర్భంలో వీరి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదొడుకులు ఆ రోజు ఫేస్ చేశారు, అండ్ ఉద్యమానికి ముందు ముఖ్యంగా కరసేవ జరిగిన సందర్భంకి ముందు ఒక సమాయత్తం చేయడం ఒక పద్ధతి అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి రిపర్కేషన్స్ని తట్టుకోవడం కూడా ఇంకొక కష్టమైనటువంటి పని. ఈ రెంటిని ఎట్లా ఫేస్ చేశారు, కుటుంబ పరంగా అప్పటి టైగర్ నరేంద్ర గారి భావజాలం ఏ విధంగా ఉండేది, ఆయన అనుభూతులు ఏంటి, ఆయన ఏమేం విషయాలు చెప్పేవారు, నిజానికి ఈ ఉద్యమం ఎలా జరిగింది, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ భాస్కర్ గారు అండ్ జితేంద్ర గారు, మీరిద్దరు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం మెండుగా ఉండడం వలనో ఇంకోటో కానీ నిజానికి ఇప్పుడు మీరు జాతీయవాదులకు గొంతుకుగా నిలుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ నాన్నగారు కలలు కన్నటువంటి ఆ కళ ఈ రోజు నెలవేరుతోంది 22వ తేదీన. ఎందరో కొన్ని కోట్ల మంది కళ, ఇది హిందువుల కళ, ఇవాళ అది నెరవేరుతోంది. అలా నెరవేరడానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తుల్లో టైగర్ గారు మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కదా. ఒకసారి ఫస్ట్ ఈ రోజు ఏమనిపిస్తుంది చెప్తారా? అంటే దాదాపుగా 500 సంవత్సరాల హిందువుల నిరీక్షణ తర్వాత ఈ ఒక ఘట్టానికి ఇవాళ 22 తారీఖు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని మందిరం నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ దేశంలో 80 కోట్ల మంది హిందువుల ఉన్నప్పటికీ కూడా 500 సంవత్సరాలు దీనికోసం వేచి ఉండడం జరిగింది. దాదాపుగా ఎన్నో యుద్ధాలు, దాదాపు 4 లక్షల మంది బలిదానాలు అయిన తర్వాత ఈ భవ్యమైన మందిరం మన ముందు ఇవాళ నిలుస్తున్నది. మీరు అన్నట్టు ఇంతకుముందు అందులో ఒక ఘట్టము 1990 జరిగిన కరసేవలో నరేంద్ర గారు ముందు ఉండి ఇక్కడ నుండి కరసేవకులను సమీకరించుకొని ఆ వివాదాస్పదమైన కట్టడంకి వచ్చి ములాయం సింగ్ యాదవ్
మొత్తం బ్యారికేడ్ల పరిందాబి పరిణయం ఆర్సక్త అయోధ్యామి అని చెప్పి పక్షి కూడా వాళ్ళని పక్షిని కూడా వాళ్ళని అన్నాడు. అటువంటి సందర్భంలో సరియు నదులలో తూటాలు పేల్చి కరసేవకుల శివాలను నదిలో పడేసిన సందర్భంలో కూడా నాకెందుకు ఇట్లాంటి సందర్భం నేనెందుకు ఆ కట్టడం దగ్గరకు పోవాలని చెప్పి ఎవరైనా విరమించుకుంటాడు. కానీ నరేంద్ర గారు అట్లా చేయలేదు. ఆయన సాహసంతో నేను వచ్చిన ఈ లక్ష్యంతో నా రాముణ్ణి ఆడ నిలబెట్టాలి, నా మందిరాన్ని ఆడ నిర్మించాలని చెప్పి ఇక్కడ ఉన్న బృందంతో పాటు అక్కడ వచ్చిన కరసేవకులందరి బృందాన్ని చాకచక్యంగా ఈ లాఠీలను తూటాలని చెప్పుకొని బ్యారికేడ్లను అందరినీ కూడా రక్షణ కవచాలన్నీ తొలగించుకుంటూ ఆ వివాస్పద కట్టడం దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి నుంచి వచ్చిన బృందం అక్కడ కాషాయ జెండా ఎగిరేసి ఆ రామునికి పూజలు చేసి కరసేవ విజయవంతం చేసిన బృందంలో ముందుండి నడిపించిన నరేంద్ర గారు నిజంగా వారికి మేము పుత్రులమే పుట్టినందుకు మా జన్మధన్యమైందని, అటువంటి ఒక మహనీయుడు ఇప్పటికీ ఈ మందిరం సందర్భంగా తలుచుకోవడానికి చరిత్రలో వారు ఉన్నా లేకుండా వారి స్థానం చిరస్థాయిగా ఉందని చెప్పి నాకు ఒక సంతోషం. ఇంత అప్పుడు మీ వయసు ఎంత? 90-92 ఆ కరసేవ టైంలో జీవితంలో కొన్ని ఘట్టాలు నిలిచిపోతాయి. ఆ ఘట్టం ఎటువంటిది అంటే రామదండు మొత్తం స్టేషన్లో అంటే బయలుదేరేటప్పుడు స్టేషన్లో మొత్తం ట్రైన్ నిండా మన కరసేవకులు రామదండు నాన్నగారు లీడ్ చేస్తారు. ఆ సమయంలో గుర్తుండిపోయింది ఎందుకు అంటే ఆ మొమెంటం, ఆ స్పిరిటు, అందరూ రామనామాలతో హోరెత్తిన వాతావరణం. ఆ తర్వాత నాన్నగారు అనేది అప్పుడు మంచి గుర్తెందుకుంది అంటే ఈ కరసేవ మొత్తం కూడా రథయాత్ర అద్వానీ గారి రథయాత్ర తర్వాత కరసేవ పిలుపునిచ్చిన తర్వాత నాన్నగారు దాదాపు 40 రోజులు ఇప్పుడు ఎట్లయితే నరేంద్ర మోడీ గారు దీక్ష తీసుకున్నారు ఈ 11 రోజులు, అప్పుడు నాన్నగారు 41 రోజు దీక్ష తీసుకున్నారు. 41 రోజులు దీక్ష తీసుకొని మొత్తం కాషాయ వస్త్రాలే, వారి భోజనము కఠిన నీళ్ళపైన పడుకోవడము. ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఎలా దీక్ష తీసుకొని కఠిన నీళ్ళపైన పడుకొని అల్పాహారంతో తిరిగి మరి ఊరూరు తిరిగి మనకు హిందువులకు ఎట్లా అన్యాయం జరిగింది, రామునికి మన దేశంలోనే మన ఆరాధ్య దైవమైన రామునికి గుడి లేదు అనేది అప్పుడు చాలా తక్కువ మంది తెలిసినా కానీ చాలా తక్కువ. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి లేకపోతే చాలా తక్కువ లేదు కాబట్టి అట్లా ఊరూరికి పోయినప్పుడు స్వచ్ఛందంగా మన యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇంత అన్యాయం జరిగిందా, మన దేశంలోనే మన రామునికి మనకు గుడి లేదు, మన ఆరాధ్య దైవానికే మనం గుడి లేదు, రామాయణం మనం పూజిస్తాం, రాముని ఘట్టాలన్నీ తెలుసు, అయోధ్యలో రాముడు పుట్టినని మనం చదువుకుంటాం, మన చరిత్ర ఉన్నది, అటువంటి రామాలయం లేదా అనేది ప్రతి ఊర ఈ రామదండు కరసేవ తీసుకొని దీక్ష తీసుకొని ఊరు తిరిగి సభలు పెట్టి గుళ్ళల్లో భజనలు చేసుకుంటూ రామ మందిరం కోసం చెప్తూ మనం అందరం కూడా సమాయుక్తం కావాలి, మనం అందరం కూడా కరసేవ చేస్తానికి అక్టోబర్లో వెళ్ళాలన్నప్పుడు వీళ్ళందరూ కూడా రామదండు అప్పుడు ఎట్లా కదిలిందంటే మేము ఎక్కడ చూసినా ఆ ట్రైన్ ప్లాట్ఫామ్లో అయోధ్యకు పోయే వాళ్ళే, అంటే మొత్తం ట్రైన్ మొత్తం నిండిపోయింది. అట్లా మేమెంబడి నేను 6th క్లాస్ కాబట్టి ఇటువంటి ఘట్టాలు అనుకొని అది జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తిపోతుంది. మేము కూడా జై శ్రీరామ్, అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా జై శ్రీరామ్. అట్లా అప్పుడు ట్రైన్ వరకు వెళ్ళి అంటే ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే మాకు ఆ అదృష్టం లేదు, నాన్నగారు వెంబడి వెళ్ళేది అప్పుడు మేము చిన్నవాళ్ళం ఉండేది, లేకుంటే మేము కూడా నాన్నవారి వెంబడి పోయేవాళ్ళం. ఆ అదృష్టం ఆ కరసేవలో పాల్గొనలేకపోయినాం. మరి ఆ వివాదిత దాంచలో ఏదైతే కూలగొట్టడం జరిగిందో దాంట్లో మేము భాగస్వాములం కాలేదని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఉంటే అది ఒక మా అదృష్టంగా భావిస్తుండే. కానీ ఇప్పటికైనా ఈ భవ్యమైన రామ మందిరం మన హైందవ చరిత్ర మన కల్చరు అనేది భావితరాలకు తెలపాలని ఇంత భవ్యమైన రామ మందిరం కలుపుతున్న అందులో మా నాన్నగారు ఒక భాగం అయినందుకు చాలా అంటే చాలా ఇప్పటికి కూడా ఆ వాతావరణం రోజు చూస్తుంటే గూస్ బంప్స్ అని నిజంగానే. అంటే అప్పుడు 90sలో ఉన్న వాతావరణం కూడా అంటే మనం ఇప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాము, అందరి వల్ల జై శ్రీరామ్ అంటున్నారు, కానీ ఆ రోజుల్లో జై శ్రీరామ్ అనడం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన వాతావరణం. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం గురించి చదువుతుంటే ఇప్పుడు నిజంగా భయంగా అనిపిస్తుంది. నేను కూడా అంటే జర్నలిజంలోకి వచ్చిన కొత్తల్లో ఆ రోజుల్లో అయోధ్య అనగానే దాన్ని పూర్తిగా నెగటివ్ ధోరణిలోనే మాట్లాడే సందర్భాలు 15 years క్రితం 10-15 years క్రితము పూర్తి నెగటివ్ ధోరణి ఉండేది.
అయోధ్యలో కరసేవలో పాల్గొన్నారంటే అదేదో తప్పు అన్నట్టుగా చూసిన సందర్భాలు, జై శ్రీరామ్ అన్నారంటే అదేదో పెద్ద మీరేదో మతోన్మాదులు అన్న వ్యవహారం. అట్లాంటి రోజుల్లో కూడా దాన్ని ఒక గర్వంగా, హిందువుని అని ఒక గర్వంగా భావించే ఒక వాతావరణం తీసుకురావడం అంటే ఎంతో కష్టమైన పని. అది ఎట్లా చేయగలిగారు టైగర్? అది ఏమన్నా చెప్తారా? ఒక మందిరం కాదు ఇది, భారతదేశం ఒక స్వాభిమానం ఇది. ఇప్పుడు ఏ మతస్థుడైనా, ఇప్పుడు ముస్లిం ఉంటే మక్క తన పవిత్రమైన జన్మల్లో ఒకసారన్నా పోవాలనుకుంటాడు బతుకున్న కాలంలో. ఒక క్రిస్టియన్ అయితే నేను వాటికన్ సిటీ పోవాలి, అక్కడ రోమ్ పోవాలని ఒకటి కలలు కంటాడు. భారతీయ ఆత్మ అయినటువంటి భారతీయుల స్వాభిమానం, నడిచిన దైవము, తండ్రి ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, నడవడికి ఎట్లుండాలి, ధర్మ మార్గం ఏందని ఆచరించి చూపిన ఆ శ్రీరామునికి మందిరం అనేది లేకపోవడం ఈ ధర్మానికి అదొకటి ఒక ఏమంటారు బ్లాక్ మచ్చ. అటువంటి మచ్చను చెరిపేయాలి చరిత్రలో. మనం జీవించున్నప్పుడు ఆ మచ్చ ఉండొద్దు, నా ధర్మానికి నా రామునికి ఆ మచ్చ ఉండొద్దు అని చెప్పి ఒక అకుంఠిత దీక్షతోటి వారికి అప్పుడున్న బాధ్యతలు ఇచ్చిర్రు. అప్పుడున్న పెద్దలందరూ కలిసి ఆ బాధ్యతను నెరవేర్చిరు. వారు రామాని రథవాణి గారి రథయాత్రలో కానీ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రముఖుండే. తర్వాత ఈ కరసేవక బృందానికి కూడా ఏపీ కర్ణాటక వారికి కోఆర్డినేషన్ చేసారు. ఏపీ కర్ణాటక కోఆర్డినేషన్ టైగర్ నరేంద్ర గారు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనేక మందిని యువకులను అప్పటి వాళ్ళు అందరూ కూడా ఆ భావనతోటి వాళ్ళందరూ కూడా ఒక సంఘటితమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ధర్మం పట్ల మా భగవంతుడు రామునికే మా ఆరాధన రామునికే గుడి కట్టకపోతే మా జీవితం ఎందుకనే ఒక ఆక్రోశం, ఆవేదన ఆనాటి నుండి నడుస్తుంది. ఆవేదనతోటి, ఆక్రోశంతో వాళ్ళందరూ కూడా ఒక జట్టుగా ఏర్పడి బయలుదేరిన తర్వాత యూపీ ఎంటర్ అయిన ప్రతి ట్రైన్ ఆపేసారు. అసలు యూపీ పోతే బార్డర్స్ని అన్ని ట్రైన్లను ఆపేసిండు. అక్కడికించి వాళ్ళు కొన్ని రోజులు నడకతోటి అయోధ్యకి చేరారు. లోకల్ బస్సులు దొరికితే బస్సులు, వ్యాన్లు దొరికితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏది ఉంటే దాన్ని నడుచుకుంటా. ఒకటి ఏంటంటే సాధువు సంతులు కాషాయ వస్త్రం కనిపించిన వాళ్ళందరూ అరెస్ట్. అంటే ఏ ట్రైన్ వచ్చినా కానీ అక్కడ అన్న చెప్పినట్టు అందరినీ అరెస్టులు చేసుడు, లేకపోతే కాషాయ వస్త్రాలు కల్పించిన వాళ్ళందరినీ కూడా దాదాపు అరెస్టులు. అయితే అప్పటి వరకు నాన్న వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించిపోయారు. అక్కడ పోయిన తర్వాత మామూలుగా మన కుర్తా లుంగి కట్టుకొని వెళ్ళిన తర్వాత అందరినీ కూడా మిర్జాపూర్ జైల్లో దాదాపు ఏపీ నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర అరెస్ట్ చేసి పెట్టిన తర్వాత అలా చాకచక్యంగా ఆ స్టేషన్ నుండే ఒక జట్టు అనేది విడిపోయి నాన్న వాళ్ళు అడవులలో పొలాల పొండి కొన్ని రోజులు నడుచుకుంటా అయోధ్య చేరుకున్నారు. అయోధ్య చేరుకున్న తర్వాత కూడా అయోధ్య వాతావరణం అంటే మీకు చాలా మంచిగా తెలుసు. అక్కడ ఎక్కడున్నా కానీ అన్నీ కూడా మఠాలు, అఖాడాలు, సత్రాలు, అందులలో తలదాచుకొని మరి ఆ రోజు ఏదైతే సమయం ఇచ్చిన అక్టోబర్ నెలలో 30 అక్టోబర్ నెల 30 తారీఖు రోజున అందరు కూడా ఎక్కడున్నంతే మన వాళ్ళు వచ్చినారు కరసేవకులను అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడి నుండి పోవాలి ఎట్లా ప్లాన్ చేసి లీడ్ చేసుకొని తీసుకెళ్ళారు. అక్కడ ఎక్కడ చూసినా కానీ టీఆర్ గ్యాస్లు, ఫైరింగ్లు, మళ్ళా లాఠీ చార్జులు, అన్ని మఠాలల్లో, అన్ని అఖాడాలలో, అన్ని ధర్మసత్రాలలో అఖాడాలు అన్ని చెల్లా చెదురు ఉన్న అంటే భయభ్రాంతులకు గురైన సందర్భాలలో వీళ్ళందరూ కూడా అంటే మేము పిల్లలు మాకు అప్పుడు తెలియదు. ఎవరైతే కరసేవకు వచ్చిన తర్వాత అనేక విషయాలు చెప్పారు కాబట్టి మనకు అది తెలుసు. అయితే అప్పుడు సంబంధించి ఆ బ్యారికేడ్లని విరగొట్టి మనం రామ్లలా మందిరం చేరుకోవాలి, రామచబుత్రాలో మనం పూజ చేయాలని నిర్వహించాలనే సమయంలో ఒక స్వామీజీ పోలీస్ బస్సుని అస్త్రంగా వాడుకొని అన్ని బ్యారికేడ్లు బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోయిందంట. బ్రేక్ అప్పుడు ఆ మొమెంటంలో వీళ్ళందరూ కూడా ఎంబడే లక్షల సంఖ్యలో ఒకటేసారి పరిగెత్తేసరికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అనమాట. అట్లా ఆ మొమెంటంలో చాలామంది చేరుకున్నారు. అందులో గర్వకారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, అందులో ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి లీడ్ చేసిండు. మళ్ళీ మొట్టమొదట గుమ్మటం ఎక్కింది కూడా ఓల్డ్ సిటీ వ్యక్తి. అటువంటి ఆ సందర్భం విన్నప్పుడు మేము మా ఓల్డ్ సిటీ ప్రాతినిధ్యం ఉన్నది ఇంకా గర్వకారణం, ఇంకా గర్వంగా అనిపిస్తుంది.
ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వినాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ రోజున్న పొలిటికల్ అట్మాస్ఫియరే వేరు. రాజకీయ వాతావరణం పూర్తి ప్రతికూలమైన వాతావరణం, అది అంత అనుకూలంగా ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ములాయం సింగ్ ప్రభుత్వం కావచ్చు, 90లో జరిగిన కాల్పులు మనం మర్చిపోలేం. సరియు నదిలో ఇందాక మీరు చెప్పినట్టు సరియు నదిలో చాలా మంది అందులో శవాలు గుట్టలు వచ్చిన పరిస్థితి. అవి నీళ్లు కాదు, మొత్తం రక్తం రక్తం ప్రవహించింది నిజానికి. అట్లాంటి టైంలో ఇప్పుడు మీకు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేదు కదా. సో మీరు చిన్నపిల్లలే. ఆ టైంలో మీ తల్లిగారి మనోవేదన, ఆ అభిప్రాయాలు ఎట్లా ఉండేది? అండ్ మీరు ఏం వినేవాళ్ళు? అక్కడ నుంచి వస్తున్న మాటలు మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్తే కానీ మీకు ఆ కమ్యూనికేషన్ లేని పరిస్థితి. అయితే అందులో వెళ్ళేటప్పుడే చాలామంది, అంటే ఇంతకుముందు చెప్పిన స్టేషన్లో, అంటే అప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా కరసేవకులు, అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనేది వెళ్ళిరు, కానీ మేము ఇక మళ్ళీ వస్తామో రామో అనే విధంగా, అంటే ఏమంటారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనే టైప్ కాదు. అప్పుడు మేము ఇప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు వస్తామో ఏమో మాకు తెలియదు, కానీ మేము వెళ్తున్నాం అయోధ్య. అందులో చాలామంది అప్పటిదప్పుడే ట్రైన్ ఎక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ మొమెంటం చూసి. అంటే అట్లా మాకు అంటే హిందుత్వం కోసం మేము కూడా ఉంటాం అనేది చాలామంది అప్పటిదప్పుడే ట్రైన్ ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది మీరు అడిగిన దానికి ఇంట్లో పరిస్థితి అని అడిగి నిజానికి అడిగిన నెక్స్ట్ డే మా ఇంటి చుట్టుపక్కల మా ఉండలో ఒక వార్త తీసుకొచ్చారు, కాల్పులు జరిగినాయంట, కాల్పులలో నరేంద్ర గారు ఉన్నారంట, ఆయనకు కూడా ఇబ్బంది కలిగిందంట. అవునా? ఇక వాతావరణం ఇంట్లో ఒకటేసారి మారిపోయింది. అసలు ఏమైందో ఏం కాలేదు, ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు. 2-3 days దాకా కమ్యూనికేషన్ లేదు అసలు, ఎందుకంటే అప్పుడు ఈ ఫోన్ సిస్టమ్ వ్యవస్థ అన్నీ లేదు. మళ్ళీ వారు క్షేమమైన ప్రాంతాన్ని చేసుకొని మళ్ళీ ఫోన్ చేసేదాకా అసలు వాళ్ళకు యోగక్షేమాల గురించి కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే ఇంట్లో కూడా బాగా ఇది అంటే ఒక టెన్షన్, ఏమైందో అసలు ఉన్నాడా లేడా, కాల్పులలో ఏమైనా అయిందా అని ఆ 3-4 రాత్రులు భయానకంగా గడిపారు. అప్పటికి 3-4 రాత్రులు నాన్నగారి మాకు అంటే వార్తలు తెలియదు. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు, నాన్న వాళ్ళు ఎంబడి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఏమైంది, మన వాళ్ళు ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఏం సంగతి ఏమైనా తెలిసిందా అని రోజు చాలామంది వచ్చేళ్ళేది. ఆ సందర్భం ఎట్లా ఉండేది అంటే అంటే అక్కడ నో కమ్యూనికేషన్ అసలు ఏం లేదు. అటువంటి పీరియడ్లో అందరు పెద్దలు ఉండే, మన బస్తీ పెద్దలు ఎవరైతే ఇక్కడ అందుకు సంబంధించిన పెద్దలు, వాళ్ళు అమ్మగారు అందరు కూడా కూర్చొని వస్తారు, ఏం లేదు మాకు తెలియదు, మేము మాట్లాడుతున్నాం చేస్తున్నామని ధైర్యం చెప్పి అందరిని పంపేది. మీతో అంటే మీరనే కాదు, మీరిద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులాగా వారి తనయులు ఆ వారసత్వాన్ని నిలుపుతూ ఉన్నారు. మీ నాన్నగారితో పాటు వారి సోదరుడు ఇప్పుడు శ్యామ్జీ ప్రాంత RSS ప్రచారకగా ధర్మజాగరణ అఖిల భారత సహసంయోజకుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో ఉన్నారు. ఆయన 35 40 ఏళ్ళ నుంచి ఆయన కూడా వారు కూడా సంఘ కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నారు కదా. సో ఇంటి నుంచి ఇంతమంది సంఘానికి పనిచేస్తున్న వాళ్ళు, అంటే ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి ఒక జనరేషన్ ఫేస్ చేసిన అనుభవాలని బేస్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ని అంటే వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలని బాగా ఉంటే బాగానే ఉంటుంది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా ఉన్నప్పుడు. ఇన్ని డిఫికల్టీస్ ఉన్నప్పుడు, అంటే కష్టాలు చూసిన తర్వాత, ఇంత ఇబ్బందులు చూసిన తర్వాత మీరు మళ్ళీ అదే పబ్లిక్ లైఫ్లోకి రావాలి అనేది, అంటే అక్కడ ఏమన్నా మధ్యలో హర్డిల్స్ ఉండేనా, లేకపోతే మీ చాయిసేనా? వారు ఉన్నప్పుడే ఏమన్నా మీరు యాక్టివ్గా కనిపించేదా? నేను పుట్టినప్పుడు ఎమర్జెన్సీ ఉండే. పుట్టినప్పుడు ఎమర్జెన్సీ 75 అంటే నేను అసలు 1.5 year, నాకు 1.5 year తర్వాత నేను మా నాన్నని చూసిన. అవునా? 1.5 year అది జైల్లోనే ఉండే. నేను మిమ్మల్ని చూడలే, చూడలే, నేను ఆయన చూడలే. ఆయన 1.5 year తర్వాత వాళ్ళు జైలుకి బయటకు వచ్చినాక అట్లా 40-50 సార్లు ఆయన ప్రతిసారి కమ్యూనల్ టెన్షన్స్, ఇంకా ఏ టెన్షన్స్, 50 సార్లు జైలుకి వెళ్ళడం. ఇంట్లో పరిస్థితి అంటే ఒక కుటుంబంకి పెద్ద ఆయన, కుటుంబం పెద్దది, 5 మంది అన్నదమ్ములు, వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, ఇంటి బాధ్యత అంతా తన, అంటే మా తాతగారు ఉన్న మెయిన్గా వారి బాధ్యత. తాతగారు అప్పటికి మున్సిపల్ ఎంప్లాయ్ ఉండే, వారి ఇది చేసిన ఆయన ఇంటికి పెద్దగా ఆయనే ఉండే.
కాబట్టి పరిస్థితులు అంటే అప్పుడు అప్పుడైనా సాధారణ కుటుంబమే, ఇప్పుడైతే సాధారణ కుటుంబమే. అంటే పరిస్థితులు సామాన్య కుటుంబాలు ఎట్లుంటాయి, ఒక అతను జైల్లో ఎప్పటికీ 24 గంటలు పోలీసు, కోర్టులు, ఈ ప్రజలు అంతా అంటే ఒక ఒక ఆయన ఎంత ఉన్నా ఆయన హీరో ఎప్పటికీ. పొద్దున్న లేసిన మళ్ళీ జనాలు ఎక్కడికి ఆ బస్సులకేం సమస్య, ఈ బస్సులకేం సమస్య, ఏ గుడి సమస్య వచ్చినా, ఏ పండుగ సమస్య వచ్చినా ఆయన మీద ఒక విశ్వాసం. బైసాబ్ దగ్గరికి వస్తే మా పని అయిపోతుంది. అవును, బైసాబ్ దగ్గర పోతే ఏ పోలీసు వాడు పట్టుకున్నా బైసాబ్ దగ్గరికి పోతే చేస్తాడు అనేది ఒకటి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా ఉన్నామని. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఏమైనా అయ్యింది, మన హిందువులను తీసుకుపోయారు, లేకపోతే ఇటువంటి సమస్య దానిలో తీసుకుపోయారు అంటే బైసాబ్ దగ్గరకు వచ్చి ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ అవి ఇప్పుడులాగా ఫోన్ చేసి కాదు, అప్పటిదప్పుడు పోవాలి, మన వాళ్ళని నిడిపించుకొని రావాలి. పోలీస్ స్టేషన్లో మాట్లాడాలంటే బైసాబ్ ఉంటేనే బయటికి వస్తాడు మా అబ్బాయి అనేది అందరికీ ధీమా. మీరు మీ ప్రాంతం వచ్చిన పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వెళ్ళి ఒకసారి పోలీస్ రికార్డులు పాతవి చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ కర్ఫ్యూ ఉన్నా కానీ ఫస్ట్ అప్పుడు రేడియోలో ఫస్ట్ ఒక 4 స్టేషన్లు ఉంటాయి. మొగల్పుర, టప్పా చబుత్రా, చత్రినాక, భవానీ నగర్, ఇట్లా 4-5 ఏరియాలలో ఫస్ట్ పేర్లు ఉంటుండే అనమాట కర్ఫ్యూలలో. అది కంపల్సరీ ఆ ఏరియాలలో కర్ఫ్యూ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండి అవుతుండే అనమాట. ఇక్కడ నుంచే అదే లిమిట్స్. అయితే ఆ ధైర్యం అనమాట. ఎప్పుడైనా అని కమ్యూనల్ టెన్షన్ కానివ్వండి, లేకపోతే పండుగలు, ముఖ్యంగా పండుగలు అప్పుడు ఏ పండుగ చేయాలన్నా కానీ ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి ఈ పండుగ చేయాలన్నా కానీ అప్పుడు భయము. రజాకార్ నేపథ్యం నుండి ఉన్న పార్టీ నుండి కాబట్టి వాళ్ళ ముస్లిమ్స్ది దౌర్జన్యం ఉంటుండే. వినాయకుడిని పెట్టాలన్నా ప్రాబ్లమే, అమ్మవారిని తీసుకోవాలన్నా బోనాలన్నప్పుడు ప్రాబ్లమే. అప్పుడు బైసాబు ఇంకా అనేకమైన పెద్దలు గణేశోత్సవ సమితి కానివ్వండి, మా ఉమ్మడి దేవాలయాల కానీ, అంటే మనం ఇట్లాంటి నేపథ్యం ఉంది కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటే, సంఘటనగా ఉంటే గవర్నమెంట్ని నమ్ముకోలేము. మనం ఉండాలంటే సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉండాలంటే మనం అందరం ఈ వాతావరణంలో ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైనా ఏ అటాక్ జరిగినా కానీ మనం దాన్ని తిప్పికొట్టాలి అనే వాతావరణం అందరినీ ప్రేరేపించి మనం అందరం గట్టిగా ఉంటేనే వీళ్ళని ఎదుర్కొని మనం ఇక్కడ బతుకుతాం, లేకుంటే మనం బతకలేము ఈ పరిస్థితులలో. అప్పుడు పోలీసులు కూడా ఇంత కమ్యూనికేషన్ లేదు. పోలీసు వచ్చేలోపటినే జరగాల్సిన నష్టం జరిగిపోతుండే. అనేక కత్తిపోట్లు, రాళ్ళు, అంతా ఫైర్, పోలీసు వచ్చే లోపటే జరగాల్సిన మ్యాక్సిమం నష్టం జరిగిపోతుంది. అంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ కానీ ఇప్పుడున్న వ్యవస్థ కానీ అప్పట్లో లేదు. అప్పుడు పోలీసు కూడా కొద్దిగా లిమిటెడ్గా ఉంటుండే. వాళ్ళకు కూడా ఇంత లేదు. వాళ్ళు కూడా ఫోర్స్ చేసుకొని ఆ ప్రాంతానికి వచ్చేసరికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న యువకులందరినీ పోలీసు వచ్చేదాకా మన బస్తీని మనం కాపాడుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది కదా. అప్పటికి అంటే కత్తిపోట్లు. మీకు కర్ఫ్యూ నేపథ్యం ఎట్లుండే అంటే డైరెక్ట్ 2-3 days 4-5 days కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఆ నిత్యావసరాలకు కావాలంటే 1 hour బ్రేక్, 2 hours బ్రేక్ వస్తుండే. ఆ బ్రేక్ టైంలోనే 4-5 మర్డర్స్ అవుతుండే. కాబట్టి మనము గట్టిగా లేము, మనం మీన్స్ ఒక్క తాటిపైన లేము, మన కమ్యూనికేషన్ లేకుంటే మనం అందరం బలంగా లేము, మనం ఒక్క తాటిపైన లేకపోతే వీళ్ళు మన బస్తీలు ఇట్లనే నాశనం చేస్తారనేది అందరికీ అంటే ఉన్నది చెప్పి చాలామంది బస్తీలలో కమ్యూనల్లో ఒకటి పార్దీవాడ అని ఉంటుంది, పిట్టల బస్తీ, అట్లా కుమ్మర్వాడి అని ఉంటుంది. అనేక ప్లేసెస్లో బస్తీలు అంటే తగలబెట్టడం కానివ్వండి, కత్తిపోట్లు కానీ, మర్డర్లు. ఒక ఫ్యామిలీ అయితే మొత్తం ఒక 8 మంది ఒకటే ఫ్యామిలీలో వాళ్ళు భోజనం చేసే టైంలో చంపేసినప్పుడు మొత్తం రక్తం ఒకరిని తీసి బాయిల్ వేస్తే మొత్తం ఆ నీళ్లు తోడుతున్న కొద్దీ రక్తం. అటువంటివి జరిగేటివి అనమాట. అంటే నేను అది అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఆ టైంలో టైగర్ నరేంద్ర అనగానే అంటే బేసికల్ ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. నిజానికి ఆయన ఒక పెద్ద పులిలాగా నిలబడ్డాడు హిందూ సమాజం కోసం అనేది ఒక లెక్క. అఫెన్సివ్ గానా, లేదంటే మనం సంఘటితం అవ్వాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతామనే ఒక భావనతో అఫెన్సివ్ గానంటే మనమే ఎదుటోళ్ళని దాడి చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఎప్పుడైనా కానీ మన హిందూ సమాజానికి మొదట దాడి చేసే ఆలోచన కానీ ఆలోచన లేదు, ఉండదు. మనం ఏంటంటే సందర్భం వచ్చిన ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక కార్టూన్ గీసినా కానీ మత కలగాలు జరిగే పరిస్థితి. అవును, ఏదన్నా ఒక చిన్న అసలు ఈ మత కళాలని షాబాను కేసు నుండి ప్రారంభమైనాయి హైదరాబాద్లో. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా
ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చిందో ఆనాటి నుండి హైదరాబాద్లో విపరీతమైన మత ఘర్షణలు స్టార్ట్ అయినాయి. దీనికి మూల బీజం ఆడబడ్డది 1980sలో. అంతకుముందు ఉండే కానీ దాని ఒక లెవెల్, దాని ఒకటి గేర్ మార్చింది మాత్రం షాబాను కేసు హైదరాబాద్లో. ఆ కేసు తర్వాత ప్రతినిత్యం ఒక 6-7 ఏళ్ల పాటు కమ్యూనల్ క్లాషెస్ అనేటివి ఒక రొటీన్ అయిపోయినాయి. హైదరాబాద్ అంటే మత కలగాలకు పెట్టింది పేరుగా ముద్రపడిపోయింది. ఇక్కడ దేశంలో ఎక్కడైనా హైదరాబాద్ అనగానే కమ్యూనల్ సెన్సిటివ్ ప్లేస్ అని ముద్రపడ్డది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వండి ఇంతకుముందు చెప్పిన పోలీస్ వ్యవస్థ అప్పుడు ఇంత పటిష్టంగా లేకుండే. మన బస్తీలను మనం ప్రొటెక్ట్ చేసేందుకు ఒక ఆత్మరక్షణగా మనం ఉండాలి. ఎదుట వాళ్ళు కత్తులతోటి రాడ్లతోటి దాడులు చేస్తుంటే మనం వాళ్ళని మన బస్తీలకు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేఫ్ గార్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో యువకులను పోలీస్ టార్చర్ వెంబడే స్టార్ట్ అవుతుంది. వచ్చినాక వాళ్ళకి తేలికమైన టార్గెట్ హిందూ యువకులే. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయి పట్టుకునే శక్తి సాహసం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఒకటేసారి పోలీసు మీద అటాక్ కూడా చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు పోలీస్ రికార్డు కూడా పెట్టాలి, ఎంతమందిని అరెస్ట్ చేసినాం, ఏం చేసినాం అనేది. వాళ్ళకి తేలికగా దొరికేది ఎవరు? హిందువులకు బస్సులకు వచ్చి హిందూ యువకులనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నాయి. అటువంటి వాళ్ళకు పోలీసులు పట్టుకున్న యువకులను వదిలిపెట్టి ఇచ్చడం, వారికి అండగా ఇవ్వడం, వాళ్ళ కేసు అయినా కానీ అధైర్య పడకుండా వాళ్ళని అప్పుడు పోలీసులు పట్టుకుంటే కొడతారు. అంటే ఒక 3rd degree టార్చర్ ఉంటుండే అప్పుడు. అంటే ఇప్పుడు ఇవన్నీ తగ్గినాయి. ఇంట్లో ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయినంటే 3rd degree టార్చర్ ఉంటుంది అని చెప్పి మామూలు ఉండకపోతుండే అప్పుడు. అదొకటి. ఇంటిలో వాళ్ళు భయపడుతుండే మా ఆవిడని ఎంత దెబ్బలు కొట్టిరో, పోలీసు వాళ్ళు ఏం చేసిరో అనేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన అండగా ఉన్నాడు అందరికి. ఒక ప్రొటెక్టివ్ ఆ పోలీస్ స్టేషన్లో పోయినా ఒక వాళ్ళ తరఫున మావాడు ఏమైనా ఎందుకు పట్టుకురు అని ప్రశ్నించే గొంతు ఎవరు? నరేంద్ర గారు ఉండే. కాబట్టి ఆయనకు అంత క్రేజ్ ఉండే. ఆయన ఒక ఏ మూమెంట్ అయినా వచ్చేస్తుండే. ఆయన ఎంత అర్ధరాత్రి మీరు ఎవరు వచ్చి ఫోన్ చేసినా లేకపోతే ఇంటి తలుపు దాటినా ఎంబడే వెళ్ళిపోతుంది స్పాట్ అయితే. అంటే మీకు నేను అదే ఇందాక అడిగింది. ఇప్పుడు మీరు సరే ఒక జనరేషన్ మీకంటే ఆయన హీరోలాగా కనబడతాడు ఒక ఏజ్ వచ్చేంత వరకు. ఎప్పుడు కూడా తండ్రి పిల్లలకి ఎప్పుడు కూడా హీరోనే, పిల్లల దృష్టిలో రోల్ మోడల్ అవుతారు. అరే మా నాన్న లాగా నేను ఉండాలి అని అనుకోవడం వరకు ఫైన్. కానీ పిల్లల విషయంలోకి వస్తే మాత్రం తల్లిదండ్రులు అలా ఆలోచించరు. వీడు ఎక్కడ తప్పుదారి పడతాడు, మళ్ళీ ఎక్కడ పరిగెడతాడో, నేను అనుకున్న వరకంటే ఎక్కువ అగ్రెసివ్ అవుతాడో, ఏమవుతాడో అని ఒక చిన్న భయం ఉంటుంది. నాకు తెలిసి నరేంద్ర గారి విషయంలో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్లుండేదో నాకు మీరు అది చెప్పండి. మీ నాన్నమ్మ తాతకి ఎట్లుండేదో, అండ్ నరేంద్ర గారు మీ గురించి ఏం ఆలోచించేది? సో నా వరకు నేను ఇప్పుడు నాలంటోడు ఉన్నాను అనుకోండి, నేనైనా ఇప్పుడు జాతీయవాదిగా పర్వాలేదులే అనుకోవడం వరకు ఓకే. బట్ మన నెక్స్ట్ జనరేషన్ ని దీంట్లోకి తీసుకురావాలా వద్దా, మరి ఏముంటది? ఇట్లాంటివి ఉంటాయి కదా. స్టార్టింగ్ లో మా తాత నాయనమ్మ కొద్దిగా సాధారణ కుటుంబం అంతే అటు ఉండే. దాని తర్వాత పరిస్థితులు మారిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే రోల్ మోడల్ తయారైండో యువకులకు, ఆ హిందుత్వం ఐకాన్ ఎప్పుడైతే తయారైండో ఇక వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసారు. మొదట్లో కొద్దిగా కొన్ని 2-3 సార్లు జైలు పోయేంత వరకు కూడా వాళ్ళకు బాగా ఇబ్బంది కలిగింది. దాని తర్వాత వాళ్ళే నువ్వు ఇంకా గట్టిగా కొట్లాడు, నువ్వు ఏం చేయకు, మా ఫ్యామిలీని మేము చూసుకుంటాం, కుటుంబం కోసం నువ్వు ఆలోచన చేయకియా, కుటుంబాన్ని మేము చూసుకుంటాం, నీకు ఏం కాదు, నీ భార్య పిల్లలకు మేము ఉన్నాము, వాళ్ళ కోసం టెన్షన్ పడకు నువ్వు అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఓకే, అంటే ఇప్పుడు సాధారణంగా మీరు అన్నట్టు డాక్టర్ కొడుకు డాక్టర్ పరిస్థితులు మంచిగా అయిన తర్వాత అటువంటి అన్నయ్య చెప్పినట్టు ఆ నేపథ్యం ఏదైతే నాన్నగారిని ప్రోత్సహించిన తర్వాత కూడా మమ్మల్ని మీరు ఇంకా అగ్రెసివ్గా పోతాడు అనే దానికోసము పాలిటిక్స్లో వారు ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ అంటే చేయలేదు, కానీ ధార్మిక కార్యక్రమాలలో ఎంకరేజ్ చేస్తుండే. ధార్మిక కార్యక్రమాలలో అంటే దేంట్లోనైనా కానీ అంటే పార్టిసిపేట్ కావడానికి, ధార్మిక కార్యక్రమాల సోషల్ యాక్టివిటీస్లో కానీ పొలిటిక్స్లో మాత్రం ఎంకరేజ్ చేయకపోతుండే. అయితే లాస్ట్ మూమెంట్లో కొంచెం హెల్త్ అదైన తర్వాత కూడా చాలామంది చెప్పడం ద్వారా మమ్మల్ని కొంచెం పుష్ చేసిన తర్వాత మనం కవర్ అయింది, అంటే ఇళ్ళకి రావడం జరిగింది. అయితే అప్పటికి కూడా కొన్ని సందర్భాలల్లో మనం ఎక్కడున్నా కానీ కొన్ని గ్రిప్ పెట్టేటట్టు కొంచెం ఉండే అనమాట. అయితే తర్వాత పరిస్థితుల నేపథ్యంలో కానీ మినిస్టర్ అయిన తర్వాత కూడా పాత బస్సు వదలలేదు. ఆ నేపథ్యంలో మేము కూడా పాత బస్సు వదలలేదు. పాత బస్సే మా నేపథ్యం. నాన్నగారు ఏ విధంగా అయితే అండగా నిలబడుతుర్రో ఆ విధంగా మేము కూడా నిలబడాలని ఉన్నాయి. అప్పటికిప్పటికి పందా మారింది.
అప్పుడు అగ్రెషన్ కానివ్వండి, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే అగ్రెసివ్నెస్ కానివ్వండి, ఆ పంద కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఇప్పటికి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాం. అయితే మీరు అన్నారు ఏదైతే ఆ జాబ్ చేసుడు కానివ్వండి, ఆ నేపథ్యం వేరు. కానీ ఈ మా నేపథ్యం ఏంటంటే పాలిటిక్స్ వేరే న్యూ సిటీలో కానివ్వండి, లేకపోతే వేరే కానివ్వండి, అక్కడికి ఇక్కడికి ఒకటే ఉంటుంది. మేము ఆ స్టాండ్ మీద లేకపోతే మేము ఉండము. ఆ స్టాండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్టాండ్. తప్పదు. అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ఆ రిపర్కషన్స్ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఆ రిపర్కషన్స్ ఏమైతే మా ఫ్యామిలీ మీద ఎంత ఎఫెక్ట్ పడ్డాయా, లేకపోతే మేము అంటే అంటే ఏ కమ్యూనల్ టెన్షన్ కంటే ముందు, కమ్యూనల్ అయినప్పుడు, దాని తర్వాత రిపర్కషన్స్ అవన్నీ మేము ఫేస్ చేసినాం కాబట్టి మాకు ఏమవుతుంది అవుతుంది, అయ్యేది ఏదైనా అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడకుంటే మేము ఉండము, మా బస్తీ ఉండదు, మా ఇక్కడ ఉండే హిందూ సమాజం ఉండదు. కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఎంఐఎం పార్టీ పందానైనా కానీ, అక్కడ ఉండే ముస్లిమ్స్ పందానైనా కానీ ఇప్పటికి పందా మారింది. కానీ చేసేటివన్నీ మళ్ళా అక్కడి నుండి మొత్తం మినీ పాకిస్తాన్ చేయాలని వాళ్ళ ఆలోచన. ఇప్పటికీ మీరు వారి స్టేట్మెంట్స్ చూడండి, వాళ్ళ మీన్స్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద చూడండి, లేకపోతే హిందువుల మీద స్టేట్మెంట్స్ చూడండి, లేకపోతే అనేక భూ కబ్జాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పొలిటికల్గా వాళ్ళకు ఏ పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ పాట పాడే పార్టీ కాబట్టి ముస్లిం అపీస్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ అండగా కొన్ని ఉండవలసి వస్తుంది, భయానికో భయానో ఉండవలసి వస్తుంది. కాబట్టి మా బస్తీలలో అనేక పందా ఏ విధంగా మారిందంటే అప్పుడు అటాక్ చేస్తుండే, మర్డర్స్ చేస్తుండే. ఇప్పుడు ఏంది, బస్తీలలో ప్రతి ఒక్క ఇంటిని కొంటున్నారు, కొనాలని ప్రయత్నం చేస్తారు అంటే హిందువుల బస్తీలలో జోరి. దానికి మేము చాలా అంటే గట్టి నిలబడి ప్రొటెస్ట్ చేసుకుంటూ మన బస్తీలు ఇట్లా పోతే మంచిగా ఉండదు, మన బస్తీలు మనం కాపాడుకోవాలనే విధంగా మనం ముందుకు. అంటే ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు అయోధ్యలో పోయిన కరసేవకులు ఎవరైతే అగ్రెసివ్గా పాల్గొన్నారో వాళ్ళందరినీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఊచకోవడం, టార్గెట్ కిల్లింగ్ చేశారు. అలా ముఖ్యంగా నందరాజగౌడ్ గారు బీజేపీ కార్పొరేటర్ ఉండేవారు, వారిని బాలరాజ్ యాదవ్ అనేది ఎవరైతే మొట్టమొదటి జెండా ఎగిరేసిరో దాని మీద వివాస్పద కట్టం మీద వారిని టార్గెట్ చేసింది. పాపయ్య గౌడ్ అని టార్గెట్ చేసింది. అంటే ఎవరైతే అగ్రెసివ్గా ఈ కరసేవలో పాల్గొన్నారో వాళ్ళకి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వదిలిపెట్టలే. అలా నాన్నగారు కూడా ప్రముఖంగా ఉండే, ఎందుకంటే మెయిన్ టార్గెట్ బాయ్సాబ్ అని. ఇవన్నీ పరిస్థితులు చూసినాం మేము. అయినా కానీ ఆయన సింగిల్ డ్రైవింగ్ పోతుండే, ఎప్పుడు గన్మెన్ని పెట్టుకొని తిరగకపోతుండే. అవునా? గన్మెన్ అనేది ఆయన ఎప్పుడు పెట్టుకోకపోతుండే. ఆయన సింగిల్గానే సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తుండే. సెల్ఫ్ డ్రైవింగ్లో ఎంత టెన్షన్ ఉన్నా ఏజ్ ఉన్నా కానీ మంది బార్బర్లాంటి వేసుకొని తిరగకపోతుండే. సింగిల్గానే పోయి సింగిల్గానే వస్తుండే. దాని గురించి వింటూ ఉంటేనే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు గగురు వస్తుంది. అట్లాంటిది ఆయన ఎంత ఆస్తులు ఇచ్చాడు మీకు? మాకు ఆయన ఎందుకంటున్నా అంటే ఇది ఇప్పుడు ఎవరికి దక్కని ఆస్తి అంతా మాకే దక్కింది. ఎట్లా అంటే ఆయన పేరు మా ఆస్తి, ఆయన పేరు లేకపోతే మేము లేము. ఆయన ఇచ్చిందల్లా ఆయన పేరు, దాన్ని నిలబెట్టాలంటేనే ఇప్పుడు ఆయన స్టాండర్డ్, ఆయన అగ్రెసివ్నెస్, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ధర్మం కోసం కొట్లాడిన హిందుత్వవాది, మళ్ళా నేషనలిస్టు, పాత బస్తీ నేపథ్యం, రజాకార్లతో పోట్లాడిన నేపథ్యం, ముస్లిం గుండాలతో పోట్లాడిన నేపథ్యం, ఇవన్నిటిని మేము నిలపాలంటేనే అది ఇప్పుడు తండ్రి ఆస్తిని పెంచాలంటే బిజినెస్లో మంచిగా పెంచవచ్చు. కానీ ఇదే దీన్ని స్టాండర్డ్గా అంటే అమ్ముకోవాలంటే అందరు అమ్ముకోవచ్చు, కానీ అది మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు తండ్రిలాగానే నువ్వు అగ్రెసివ్గా ఎందుకు పోరు అని ఇప్పటికి కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈజ్ ఓన్లీ వన్. ఆ టైగర్ స్థాయికి పోవడం కష్టం. టైగర్ ఈజ్ టైగర్. ఇక ఆ స్థాయికి ఎవరు కూడా పోలేము. ఇప్పుడు ఎంతగాని టైగర్లు అయినా కానీ ఆ స్థాయి మాత్రం స్ట్రీట్ ఫైట్, లాఠీ దెబ్బలు. ఇప్పుడు రామ మందిరంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అది కరసేవ అయిన తర్వాత 4-5 రోజులు నేపథ్యంలో రాలేదు, అప్పుడు ఆ లాఠీ చార్జ్లో ఆస్తక్లో మీకు అంటే నేపథ్యం వహించిన అనేది ఒక ఎపిసోడ్ వచ్చింది. అందులో ఆ క్లిప్పింగ్లో ఆ పోలీసు వాళ్ళతో కొట్లాడు, పోలీసు వాళ్ళని ఎదిరించుడు, మళ్ళీ వచ్చేటప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అట్లా అనేక ఫ్రాక్చర్లు, లాఠీ దెబ్బలు అంటే వచ్చిన తర్వాత చెప్తుండే నిజంగానే మేము పోతుండే, కానీ మాకు రాముడు ఉన్నాడు కాబట్టి మాకు పక్కకి ఇట్లా పోయినాయి, లేకపోతే మాకు దాకినుంటే మేము కూడా పోతుండే అని వాళ్ళ డిస్కషన్లో. చంద్రాయణగుట్ట ఎలక్షన్స్ అప్పుడు కూడా వారి మీద అటాక్ జరిగింది.
చంద్రగుట్ల వారెంబడి ప్రయాణించే ఇల్లప్ప అని వారికి కత్తిపోట్లు పెడితే ఆయన ఎంబడే ఉన్నాడు. కత్తిపోట్లు పెడితే పొట్టలకి పేగులన్నీ కూడా బయటికి వచ్చిన సందర్భం ఉన్నది. ఎంబడే నాన్నగారు అప్పుడు ఫైరింగ్ చేస్తే బతికి బయటకు వచ్చారు. అంటే ఆ ఎలక్షన్లో ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో అది ఇంకో గంట అందరు ఫైరింగ్ అయినప్పుడు అందరు కూడా ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా బైసాఫ్కి మీరు అటాక్ జరిగిందని అందరూ ఉరికి రావడంతో ఏమైందంటే పోలింగ్ బూత్లలో వాళ్ళ ఏరియాలో వాళ్ళు బాగా మాస్ రిగ్గింగ్ చేసుకుంటారు. లేకుంటే అప్పుడే చంద్రగుట్ట మన చేతికి వచ్చి ఇప్పుడు అదే అడుగుతున్నా. యాక్చువల్లీ 90s లో నేను మొన్న ఈవెన్ హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి కూడా ఒక వీడియో చేసినాను. యాక్చువల్లీ చాలా వరకు కన్సాలిడేషన్ అనేది అయితే అందులో మీరు ఒక అంశాన్ని మిస్ అయింది. అంటే చెప్పండి, తప్పు పడతలేదు నేను. కరెక్ట్ మీ అయితే అందులో మీరు అప్పుడు ఏముందంటే పరిస్థితి తాండూరు, చేవెళ్ళే, వికారాబాద్ 3 అసెంబ్లీ ఇప్పుడైతే ఉన్నాయో అవి హైదరాబాద్ స్థానంలో ఉండే. ఓకే, బద్దంబాల రెడ్డి గారు కానీ వెంకయ్య నాయుడు గారు పోటీ చేసినప్పుడు ఈ మూడు మేజర్ ఏవైతే హిందూ మెజారిటీ స్థానాలు ఉండేనో అవి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఉండే. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు డీలిమిటేషన్ వారి పీరియడ్లో అయిందో అప్పుడు ఏం చేసారు, ముస్లిం బాహుల్యం ఉన్న డెమోగ్రఫీ మొత్తం మార్చేసారు. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ పార్లమెంట్ డెమోగ్రఫీ అంతా మార్చినప్పుడు బీజేపీ కానీ లేకుంటే ధర్మం కోసం పోరాడే స్కోప్ లేకుండా పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే 55% క్రాస్ అయ్యారో వాళ్ళు అంతా వన్ సైడ్ వేస్తారు. మనం 45% ఉన్నా చీలిపోతాం. ఇద్దరు ముగ్గురు. కాబట్టి డెమోగ్రఫీ కూడా వాళ్ళతో పోరాటం చేసానికి సరిపోయే డెమోగ్రఫీ కూడా లేదు ఆడ. అదే ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇప్పుడు పొలిటికల్గా సరే 2009లో డిలిమిటేషన్ జరిగింది. నా పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లోక్సభ నుంచి నేను మొదటి నుంచి ఉన్న చదువుతున్నా, అంటే మొదటి నుంచి ఎట్లా ఉంది ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా నడిచింది అనేది చూస్తే ఒక కీలకమైన అంశం ఏంటంటే ఒకవైపు ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయింది, ఇంకోవైపు హిందూ ఓటు చీలింది. చాలా వరకు చీలడం వల్లనే తెలుగుదేశం ఉన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎవరో ఒకరు చీలడమే చేశారు. పొలిటికల్గా ఆ ప్రాంతంలో ఇప్పుడు మీరు టైగర్ నరేంద్ర గారు ఉన్నప్పుడైనా లేకపోతే బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఇట్లా కొంతమంది లీడర్స్ మన కోసం మాట్లాడే మనుషులు ఉన్నారు అనే ఒక భావన ఉండింది. వన్స్ 2000 ఆ టైంకి 95 తర్వాత నుంచి కూడా క్రమక్రమంగా ఈ గ్లోబలైజేషన్ ప్రభావము ఇంకోటో క్రమక్రమంగా పొలిటికల్ అవేర్నెస్ తగ్గడం వలన లేకపోతే పొలిటికల్గా మనం పట్టు సంపాదించుకోకపోతే కష్టం అనే ఒక భావన రావడం వలన లేకపోతే వీళ్ళ ప్రాబల్యం ఎందుకు పెరిగింది అండ్ చాలా వరకు హిందూ కుటుంబాలు వలస వచ్చేసినాయి బయటకి ఓల్డ్ సిటీ నుంచి కదా. చాలా మంది ఎందుకు వచ్చిండ్రు, ఏం జరిగింది ఇప్పుడు అంటే సమాధానం చెప్తే చాలామందికి బాధ కలుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే హిందూ కుటుంబము ఒకరు లేకుంటే 2 పిల్లలు కంటారు. కన్న తర్వాత వాళ్ళ చదువుల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఒక సాధారణమైన కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఇంపార్టెన్స్ ప్రయారిటీ అది ఉంటుంది. ఇంకోవైపు ఏమున్నది, 10 మందిని అంటారు, 2-3 భార్యలు ఉంటారు, వాళ్ళకు సమాజంలో 4-5ని వదిలిపెట్టినా వాళ్ళకి ఏం బాధ ఉండదు. కానీ హిందూ కుటుంబ వ్యవస్థ ఎట్లుందంటే 2 పిల్లలే వాళ్ళ జీవితం, వాళ్ళ పెట్టుబడి కానీ వాళ్ళ అంటే వాళ్ళకు అప్పుడు వలస వెళ్ళినంటే వలసపోయిన పరిస్థితుల కుటుంబం నెట్టేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ జీవనాధారం చూడాలి, పిల్లల భవిష్యత్తు చూడాలి, చూడాలి. ఆడేమున్నది, ఎంతమంది పిల్లలు పోయినా 4 పిల్లలు జైలుకి పోయినా వాళ్ళకి బాధపడే ప్రసక్తి లేదు. కుటుంబంలో ఇవాళ ఒకరు జైలుకి వెళ్తేనే ఆ కుటుంబం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి హిందూ కుటుంబంలో ఉంటుంది. ఇటువంటి నేపథ్యాలు అనేక ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడ జనాభా నిష్పత్తిలో మార్పులు వచ్చినాయి. ఇక్కడ మార్పులు వచ్చినా ఆ భావాలు ఓల్చి ఇట్లా పుట్టిన ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా ఏ పండుగ అయినా మళ్ళీ పాత బస్సుకి వస్తారు. వాళ్ళు ఉన్న పుట్టిన ఇప్పుడు సంక్రాంతికి ఎట్లయితే వస్తే అందరు ఆంధ్ర పోయి మళ్ళీ వస్తారు. ఇప్పటి కూడా ఓల్సీల పండుగలకు పబ్బాలకు వలసపోయిన కుటుంబాలు వస్తుంటే వాళ్ళ ఆరాధ్య వాళ్ళ గుళ్ళు ఉంటాయి. వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళు పోయిన గుళ్ళు, నమ్ముకున్న దేవుళ్ళు, కులదైవాలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ వస్తారు. పండుగలకు వచ్చి మళ్ళీ ఆడ పూజలు ఇట్లా చేసి వెళ్తారు. ఉన్నది అందరికీ భావన ఉన్నది. కానీ మన దాంట్లో మన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం కొద్దిగా వెనుకబడినట్టు కనపడుతున్నాం. కానీ మనలో కూడా చాలా అగ్రెసివ్ పీపుల్ ఉన్నారు, చాలా యువత, చాలా తెగించి పోరాడే యువత ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గ్లోబలైజేషన్ తర్వాత అందరూ కూడా జీవన పరిణామాలు ఇంకా పెంచుకోవాలి. పాత బస్తీలో కూడా వాళ్ళ మిగతా సిటీలు ఎట్లా బతుకుతున్నారో మేము కూడా అట్లా బతకాలి అనే ఒక దృక్పథం ఎప్పుడైతే పెరిగినప్పుడు
ఈ కమ్యూనల్ అయితే క్లాషెస్ కూడా మా కొద్దిగా తగ్గుకుంటూ వచ్చినాయి. ఆ నేపథ్యంలో ఏమైందంటే వాళ్ళేమో కన్సాలిడేట్ అయ్యారు, మన వాళ్ళేమో కొద్దిగా చేయాలి తప్పు, వాళ్ళని ఎవరిని పట్టేది, ఎవరి జీవనంలో వాళ్ళు మెరుగైన జీవనం జీవించాలని అనుకోవడం తప్పు లేదు. అక్కడ మనం కొద్దిగా ఇబ్బంది పాలే మనకు అంటే బయట నుండి చూసే వాళ్ళకి అట్లా కనబడుతుంది. ఈడ హిందువులు ఏమన్నా స్ట్రెంత్ తగ్గిరా లేకుండా భావాలు తగ్గి ఏది తగ్గలేదు, కాకపోతే కొన్ని కారణాల వల్ల అవి బయటికి రాలేకపోతే. బేసికల్గా ఇప్పుడు కూడా నివురు కప్పిన నిప్పే ఎప్పుడైనా కానీ మళ్ళీ మన మీద అటాక్ జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా హిందూ యువత లేస్తుంది, ఎట్లా రెస్పాండ్ కావాలో అట్లా రెస్పాండ్ అవుతుంది. దాంట్లో ఏమీ దోకాలేదు. ఖచ్చితంగా పాత బస్తీ నేపథ్యంలో హిందూ అక్కడ అంటే పరిస్థితులు ఒక థిన్ లైన్ ఉన్నది ప్రస్తుతానికి, అంతే. థిన్ లైన్ ఉన్నది అంతే. ఎప్పుడైతే మళ్ళా వాళ్ళ అరాచకాలు ప్రారంభిస్తారో లేకపోతే ఫస్ట్ మన మీద ఏమన్నా జరిగితే ఖచ్చితంగా ప్రతి హిందూ మెలుకుంటాడు, మళ్ళీ సంఘటితం అవుతాడు. ఏ విధంగా డిఫెండ్ చేయాలి, ఏ విధంగా అఫెండ్ చేయాలి అన్ని విధాలుగా ఉంటారు. కానీ ఏంటి అంటే ఇప్పుడున్న వాతావరణంలో అక్కడ వరకు రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళా ఓల్డ్ సిటీ ప్రభావం అనేది వాళ్ళ రక్తం అనేది టు ప్రొటెక్ట్ దర్ ఫ్యామిలీ ఖచ్చితంగా చూపిస్తారు. మళ్ళీ పాత ఎట్లా ఉన్నది అది చూపిస్తారు. ఓకే, టైగర్ నరేంద్ర గారి వారసులుగా ఆయన మీకు చూపిన బాట ఏంటి ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ చెప్తారా? మీకు ఏం చెప్పారు ఆయన? ఏమైనా చెప్పింది ఏమైనా ఉందా? ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇది మీకు ఇచ్చిన పని అన్నట్టుగా? మీరు ఇందాక చెప్పారు నాకు ఆస్తులు ఏమి ఇవ్వలేదు, ఆయన ఇచ్చిన అది కాపాడమే లెక్కాలి అంటే. ఇప్పుడు మాకు ఎప్పుడైనా కానీ అప్పటి పీరియడ్లో అప్పటి వాతావరణంలో ఏం చెప్పేది అవసరం ఏం లేదు, మనం చూసి నేర్చుకోవడమే. ఎట్లా అంటే ఉండడమే లెక్క అంతే. ఎందుకంటే మనము బిజినెస్ మ్యాన్ ఏమో బిజినెస్ చెప్తాడు, ఎట్లా చేయాలి, ఏం సంగతి, ఏంటి లెక్కలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి. మాకేంటి ఆదర్శం, ఈ ఆదర్శం దిస్ ఈజ్ ద రైట్ పాత్, సో మనం ఇట్లుండాలి. అంతేగాని అదే పేరుని వాడుకొని కొందరు పేర్లు వాడుకొని దాని భూదందాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రౌడీజం చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఆదర్శవంతంగా ఉండాలంటేనే చాలా కష్టం. సో మేము చూసి నేర్చుకున్నాం అది. ఏ విధంగా పబ్లిక్లో ఉండాలి, ఏ విధంగా వాళ్ళకు సహాయం చేయాలి, ఏ విధంగా ఏ పరిస్థితి వచ్చితే ఎట్లా నిలబడాలి, ఏ సమయంలో ఎట్లా మాట్లాడాలి. సో ఆ దేశం పరంగా మనం ఎట్లా ఉండాలి, సమాజం పరంగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ మేము చూసి నేర్చుకున్నామే తప్ప మనకు కూర్చొని అయితే ఇవన్నీ ఎవరు చెప్పరు కదా. కూర్చొని చెప్పాల్సిన విషయాలు కాదు ఇది. కాబట్టి మనం చూసి ఆ పాటల వీఆర్ గోయింగ్ ఆన్. మైట్ బి అన్ హైపోథెటికల్ క్వశ్చన్, బట్ నిజానికి ఈ రోజు ఆల నరేంద్ర గారు వారు బతికుండి ఉంటే మన మధ్య ఉంటే ఈరోజు వారి భావన ఏ విధంగా ఉండేది అయోధ్యకు సంబంధించి? అంటే ఆయన కలలు కన్నా రామ మందిరం నిర్మాణం అయిందని తెలిస్తే ఆయన నా జీవితానికి సార్థకతో అంటే నా లైఫ్ టైంలో ఇది పూర్తయిందని చెప్పి ఆ ఆనందానికి అద్దయితే లేకపోతుంది. కానీ ఇప్పుడు మాకైతే ఆ ఆనందం అంటే ఆ మాట వెళ్ళినప్పుడు అంటే మా ఒక ఇన్నర్ ఫీలింగ్ ఒకటి, అంటే ఇంత మహోన్నత కార్యం సాధించడం, మేము వాళ్ళు కొట్లాడిరు, మేము ఆ రామ మందిరం మా కళ్ళారా చూస్తున్న ఆనందం మాకు ఇప్పటికీ కలుగుతూనే ఉంటుంది. అంటే చాలా దగ్గరికి చూసిన ఉద్యమాన్ని కాబట్టి ఆ ఆనందం చెప్పలేము బయటికి. అట్లా కరెక్ట్. ఇది ఒక చరిత్రాత్మకమైన సందర్భం. కానీ వారు బతికుంటే మాత్రం నేను అనుకుంటున్నా మొత్తం అంటే ఇప్పుడు తెలంగాణ అది కూడా వారు ఒక కళ. అయితే మొత్తము నాకు తెలిసి నేపథ్యం మొత్తం కాషాయమై ఉండేది. అంటే అంతులేని ఆనందం. వారు ముఖ్యంగా వారి ఏదైతే దేనికోసం అయితే పోరాడిరో అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మీరు నేషనల్ డిబేట్స్లో కొందరు పార్టిసిపేట్ చేసిన ఆనంద బాష్పాలు ఫస్ట్ వస్తున్నాయి కానీ తర్వాత మాట్లాడుతున్నారు. అటువంటి సందర్భం ఉండేదేమో. కరెక్ట్. మీరు ఇప్పుడు చిన్నప్పుడు అంటే మీరు 90sలో అంటే మీరు అప్పుడప్పుడే టీనేజ్లోకి వస్తున్న సందర్భం అనుకుంటా నాకు తెలిసి కదా. ఆ టైంలోనే కరసేవ తర్వాత ఈ అయోధ్య మన బాబ్రీ కట్టడం కూల్చివేసిన తర్వాత ఆ తర్వాత అంతా కూడా ఒక నెగటివ్గా ఒక 10-15 సంవత్సరాలు విపరీతమైన నెగటివ్ ప్రచారం జరిగింది. అది ఆ రోజును బ్లాక్ డే అన్నారు December 6th.
ఆ రోజు అది ఏదైతే కూల్చివేశారో వాళ్ళందరూ చాలా ఉన్మాదులు అన్నారు, మతోన్మాదులు అన్నారు, ఇంకోటి అన్నారు. ఒక 10-15 ఏళ్ల ప్రచారం. ఆ టైంలోనే మీరు టీనేజ్ లో ఉన్న టైం, యంగ్ ఏజ్లోకి వస్తున్న టైం. ఏ రోజన్నా అంటే ఏంది ఇది, ఏమైనా తప్పు చేసామా అని ఎక్కడన్నా ఒక చిన్న రిగ్రెట్ ఎప్పుడన్నా ఎవరికైనా వచ్చిందా ఇంట్లో? ఒకటి సన్నివేశం చెప్తాను. వాళ్ళైతే బ్లాక్ డే అని నిర్వహిస్తారు, మనం విజయ్ దివస్ అని మనం చెప్పినాం. శౌర్య దివస్. శౌర్య దివస్ రోజు మేము మా గుడిలో, మా హనుమంతుని గుడిలో జెండా ఎగిరేసినాం. మంచి కాషాయ ధ్వజం, పటాకులు కాలుస్తుంటే అప్పటి కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇప్పటికి కేసులు నడుస్తున్నాయి. ఇది బ్లాక్ డే, అది శౌర్య దివస్ ఇది అని నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా అటువంటిది ఏం లేదు, మాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా చేసింది జరిగింది, కరెక్ట్గా జరిగింది. ఆ మచ్చ తుడిపేయాలనుకున్నారు, తుడిపేసారు. ఇది భారతదేశానికి ఒక స్వాభిమానం, భారతదేశం ఒక ఆత్మ, దాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆయన యుగ పురుషుడు, అది ఆయనకే సాధ్యమైందని చెప్పి ఆ నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా ఈ కార్యం చేపట్టడం, వారు ఈ దేశానికి ప్రధాని కావడం భారతదేశం యొక్క అదృష్టం అని కూడా నేను ఫీల్ అవుతాను. అక్కడ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు, ఇక్కడ నరేంద్రుడే కనిపించాడు. ఇక్కడ మాకేమైనా రిగ్రెట్స్ అంటే రిగ్రెట్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు అప్పుడు కూడా కేసులు జరిగినాయి. ఏది విజయ్ దివస్ జరిపినప్పుడు అనేక సందర్భాలలో బ్లాక్ డే జరిగినప్పుడు నాన్నగారు ఓల్డ్ సిటీ నుండి పోతుంటే వాళ్ళు ర్యాలీలు తీస్తుండే. అప్పుడు కూడా వారు ఒక్కరే పోతుండే. అనేక సందర్భాలలో జస్ట్ మిస్ అయిందన్నమాట అటాక్స్. అటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సేమ్ కళ్యాణ్ సింగ్ గారు చెప్పినట్టు నో రిగ్రెట్స్ నో రిపెండెన్స్ అన్నట్టు మాకు కూడా సేమ్ అదే. ఇప్పుడు మా జీవిత కాలంలో కాశీ ఇంకా మథుర కూడా చూసే అవకాశం మాకు దక్కుతాయని మోడీ గారి మీద 100% నమ్మకం ఉన్నది. మా దాని మీద నమ్మకం, నిత్యం నమ్మకం. సలావుద్దీన్ ఓవైసీ బాబ్రీ మస్జిద్ యాక్టివ్ కమిటీలో మెంబర్ హైదరాబాద్కి. ఇక్కడ హైదరాబాద్కి ప్రాతినిధ్యం సలావుద్దీన్ ఓవైసీ వహించిండు, హిందువులకు ప్రాతినిధ్యం నరేంద్ర గారు వహించారు. కాబట్టి మాకేం రిటైర్స్ లేదు, కరెక్ట్ చేసారు వారు. మాకు ఇంకా గర్వంగా ఉన్నది చేసిన పాటనే చెప్తున్నా, దాంతోనే క్లోజ్ చేస్తా. పుడితే పుట్టాలి హిందువుగా, వీరగా జయించింది పాట. మా హనుమాన్ శోభాయాత్ర కలిసి చేస్తాం చెప్తాడు. అయితే హనుమాన్ శోభాయాత్ర కానివ్వండి, రామనవమి అప్పుడు గొడవ జరిగింది. దాని తర్వాత హనుమాన్ జయంతి మేము మళ్ళీ పాత బస్తీలో మనం ఏది సంఘటితంగా లేకపోతే మళ్ళీ మన కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ఒక హనుమాన్ శోభాయాత్ర చేయాలి. దాంతో మళ్ళీ యువతనందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలి, చైతన్యపరచాలి అన్నప్పుడు రామాలయం కోసం పాటలు బనాయంగే మందిర్ అని చాలా ఫేమస్ పాట. అయితే మనకు ఆ కనెక్టివిటీ ఓన్లీ హిందీలో అది వస్తుంది, గ్రామాన్ని చేరుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ కూడా పాట పాడిపియాలనేది ఉద్దేశం మాకు వచ్చింది. ఉద్దేశం వచ్చినప్పుడు ఏంది అన్నప్పుడు అన్నయ్య ఇంకా మన గంగపుత్ర నరసింహ గారు అందరం కూర్చొని ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటే, మాకు మా బ్యాక్గ్రౌండ్ మాకు అన్నీ గుర్తుకొచ్చినాయి. పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా, కడితే కట్టాలి, కరసేవకుడు అయి కదలాలి, రామ మందిరం రాముని గుడినే కట్టాలి, బలి 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 భద్రంగి అని ఒకటి పాట. అట్లా ఏ గ్రామంలో ఇప్పుడు ఏది ఎక్కడైనా కానీ గ్రామాలలో హిందీ ఏది ఉన్నా కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా అన్ని పండుగలలో ఖచ్చితంగా నడుస్తాయి. ఏ ప్రొసెషన్ అయినా ఏదైనా పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశ పౌరుడిగా. కరెక్ట్. సో పాలిటిక్స్ మాట్లాడద్దు అనుకున్నాను కానీ ఒక లాస్ట్ పంచ్ మీరు నుంచి రావాలని. బేసికల్లీ మందిర్ వహీ బనాయింగే ఇది నినాదం. ఒక 80-90 దశకంలో మొత్తం దేశాన్ని ఊపిన నినాదం మందిర్ వహీ బనాయింగే. కాంగ్రెస్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే లేకిన్ తారీఖ్ నై బతాయింగే అనేవాళ్ళు. లేకిన్ తారీఖ్ నై బతాయింగే, ఎప్పుడు తారీఖ్ పే తారీఖ్ అన్నట్టుగా వీళ్ళు ఓన్లీ మందిర్ వహీ బనాయింగే అంటారు, కాకపోతే కట్టరు, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ వల్ల కాదు అన్నట్టు చెప్పేది. ఇవాళ తారీఖు చెప్పారు 22 జనవరి 2024 అని, బట్ మేము రాము అని చెప్తున్నారు వాళ్ళు. మీరేమంటారు? అందుకే ప్రజలు కూడా అంటున్నారు జో రామ్ కో లాయే ఇది ఒక భారతదేశం యొక్క ఒక లైన్ ఇది. ఓకే, జో రామ్ కో లాయే ఉన్కో లాయేంగే. కరెక్ట్. కానీ ఒకసారి అంటే మీన్స్ అదే లైన్
ప్రభుత్వాన్ని మోడీ గారిని వ్యతిరేకిస్తూ మన ధర్మాన్ని మన దేశాన్ని వ్యతిరేకించుకుంటూ కూడా వీళ్ళు ఇప్పుడు బతికేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే తరానికి మీద ద్వేషము దేశం మీద పెడతారు. అది అట్లా కన్వర్ట్ అది ధర్మం పైన అట్లా అది ఎక్కడి వరకు పోతుందో అంటే రానున్న రోజులలో మళ్ళా విభజన పాలిటిక్స్ జరుగుతుంది కాంగ్రెస్ ద్వారా అనిపిస్తుంది. కరెక్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలే భాస్కర్ గారు అండ్ జితేంద్ర గారు. ఆల నరేంద్ర గారి వారసులుగా ఆయన అంటే అఫ్ కోర్స్ వారసత్వ రాజకీయాలు వాటికి ఆయనే విరుద్ధమేమో కావచ్చు కానీ బట్ స్టిల్ మీరు వారి కొడుకులుగా ఆయన చూపిన మార్గంలో అద్భుతంగా నడుస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు కూడా ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నిజానికి ఆయన కన్న కళ ఈరోజు సాకారం అవుతోంది. ఆలె నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారు తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఆ కాలంలో మేము కూడా చిన్నగా ఉన్న టైంలో ఏం మాట్లాడినా హైదరాబాద్ అనగానే టైగర్ అని మాట్లాడేవాళ్ళు. మా తాతలు మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. బట్ స్టిల్ ఈ రోజుకు ఆ పేరు నిలబడుతుంది అని అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలో నిలిచినటువంటి వ్యక్తులు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ చరిత్ర పుటల్లో నిలిచినటువంటి టైగర్ నరేంద్ర గారి కలలు సాకారమయ్యే సందర్భంలో మీ ఇద్దరికి శుభాభినందనలు తెలుపుతున్నాను. అండ్ మిమ్మల్ని కన్నా మాతృమూర్తికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు నేషనలిస్టిక్ హబ్కి పిలిచి ఇవన్నీ నాన్నగారి కోసం అడిగింది మళ్ళీ అప్పటి విషయాలు మళ్ళీ ఒకసారి ఊహించుకొని చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా నేషనలిస్ట్ హబ్ ఏదైతే మీరు ప్రారంభించినరో జాతీయవాదుల చప్పుడు హైదరాబాద్లో దేశవ్యాప్త అంటే మన తెలుగు ప్రజలలో మారుమవుతుంది. లేకపోతే జాతీయవాదం కోసం మాట్లాడకుండా దేవాలయాల కోసం మాట్లాడుకున్న ఛానల్ లేదు. కాబట్టి నరేంద్ర గారు అది చేసిన తర్వాత జనరేషన్స్ గ్యాప్ వచ్చింది. చాలా ఈ జనరేషన్ కి అప్పటి సంఘటనలు ఇంకా తెలియదు. మీ యొక్క ఛానల్ ద్వారా ఆ సంఘటనలు ఆ నేపథ్యం మీరందరూ తెలియజేస్తడం మీ అందరికి మీ కూడా మీ టీం చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మా బాధ్యత. ఈ జనరేషన్కి కాదు వచ్చే జనరేషన్స్కి ఖచ్చితంగా ఇవన్నీ తెలవాలి. ఇవాళ అయోధ్య గురించి మనం అనేక మంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్న వాళ్ళు, జై శ్రీరామ్ అంటున్న వాళ్ళు, లేకపోతే రాముడి గురించి మాట్లాడుతున్న వాళ్ళు, కీర్తిస్తున్న వాళ్ళు అందరం ఉన్నాం. ఈ జనరేషన్ ఉంది, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 100 ఏళ్ళు 1000 ఏళ్ల వరకు కూడా రాముడు అలాగే అద్భుతమైన ఉన్నతమైన స్థానంలో ఈ భారతదేశంలో ఉంటాడు. కానీ ఆ రాముడి గుడి కోసం, మందిర నిర్మాణం కోసం త్యాగాలు చేసిన వాళ్ళని, లేదా ఆ రోజు వాళ్ళ రక్తాన్ని చిందించి లేకపోతే అక్కడ ప్రాణత్యాగానికైనా సిద్ధపడి అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి తెలుసుకోకపోతే మాత్రం చరిత్ర మనల్ని క్షమించదు. సో ఆ రోజు ఆ దారుణమైనటువంటి సంఘటనల మధ్య, ఎన్నో పొలిటికల్ ఇబ్బందుల మధ్య అక్కడికి వెళ్ళి కరసేవలో పాల్గొని ఆ మచ్చని తొలగించినటువంటి వ్యక్తులందరికీ పేరు పేరు నా పాదాభివందనం తెలియజేద్దాం. వాళ్ళందరి త్యాగాలను ఒక్కసారి స్మరించుకుందాం. ఈ జనవరి 22వ తేదీన మనం వెలిగించే దీపాల వెలుగులో వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.